ఓం గణపతియే నమః. ఓం గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. మిత్రులారా, ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అష్టముఖ గండభేరుండ శ్రీ నృసింహ అవతారం గురించి తెలుసుకుందాం. ఈ ఆకారాన్ని అష్టముఖ గండభేరుండ నరసింహ ఆకారం లేదా గండభేరుండ పక్షి నృసింహస్వామి అని అంటారు. హిరణ్యకశిపుడితో యుద్ధం చివరి దశలో ఆ దైవం చివరికి ఈ రూపాన్ని చూపాడు. హిరణ్యకశిపుడు నృసింహుని చూసినప్పుడు నరసింహుని ఉగ్రరూపం తారాస్థాయికి చేరుకుంది. అతను అష్టముఖ గండభేరుండ నరసింహ రూపాన్ని ధరించాడు. ఆ 8 ముఖాలు ఏమిటంటే, 1 జంట తలల గల గండభేరుండ తూర్పు ముఖంగా ఉంటుంది. ఆగ్నేయ దిశగా ఆదిజ్వాల నరసింహుడు, దక్షిణాభిముఖంగా వ్యాఘ్ర నరసింహుడు, నైరుతి దిశగా హయగ్రీవుడు, పశ్చిమాభిముఖంగా వరాహము, వాయువ్య దిశగా హనుమంతుడు, గరుడ ఉత్తరాభిముఖంగా మరియు ఈశాన్య దిశగా భల్లూక నరసింహుడు ఉంటారు. ఇక్కడ హిరణ్యకశిపుడు దైవాన్ని తన హృదయంలోనూ బాహ్యంలోనూ చూడగలిగాడు కనుక 2 తలల పక్షి రూపం ఇందుకు సూచనగా కనిపిస్తుంది. అహం స్థితికి నిజస్థితికి ఇది ప్రతీక. అతడు ఈ రూపం చూసి ఆత్మజ్ఞానం పొందాడు. అతను సరిగ్గా చనిపోయే ముందు గరుత్మంతుడు దయతో హిరణ్యకశిపుడి చెవులో నరసింహుడి చరమశ్లోకం చెప్పాడు. అందుకే మనం హిరణ్యకశిపుడి తల వద్ద శ్వేతగరుడిని చూడవచ్చు. ఈ గండభేరుండ నరసింహ రూపం నృసింహుని యొక్క అరుదైన రూపం. చాలా శక్తివంతమైన మూలమంత్రం. ఆ మహాదేవుడు అయిన శివుడినే గురువుగా భావించి మంత్రం పేపర్లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడి ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయాలి. అరుదైన ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఒక రక్షణ వలయం ఏర్పడి సర్వవేళల్లో రక్షిస్తూ శత్రువుల నుండి సకల సమస్యల నుండి విముక్తి చేస్తూ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని 41 రోజులు రోజుకు 108 సార్లు జపం చేయాలి. ఈ మంత్రం ఇప్పుడు మనం పఠిద్దాం. ఓం గ్రాం క్రౌం హౌం క్లీం హ్రూం క్షీం హ్రోం గ్రాం హ్రీం అష్టముఖ గండభేరుండ జ్వాలా నరసింహాయ హుం హుం జ్వల జ్వల సర్వశత్రున్ చింది చింది బింది బింది అంది అంది కట్ కట్ హుం ఫట్ స్వాహ. ఓం గ్రాం క్రౌం హౌం క్లీం హ్రూం క్షీం హ్రోం గ్రాం హ్రీం అష్టముఖ గండభేరుండ జ్వాలా నరసింహాయ హుం హుం జ్వల జ్వల సర్వశత్రున్ చింది చింది బింది బింది అంది అంది కట్ కట్ హుం ఫట్ స్వాహ. ఓం గ్రాం క్రౌం హౌం క్షీం హ్రూం క్షీం హ్రోం గ్రాం హ్రీం అష్టముఖ గండభేరుండ జ్వాలా నరసింహాయ హుం హుం జ్వల జ్వల సర్వశత్రున్ చింది చింది బింది బింది అంది అంది కట్ కట్ హుం ఫట్ స్వాహ. అరుదైన ఈ మంత్రాన్ని ఆ మహాదేవుడైన శివుడిని గురువుగా భావించి ఒక మంత్రం పేపర్లో రాసి శివలింగం దగ్గర ఉంచుకొని శివుడే ఉపదేశం ఇచ్చినట్లు భావించి మంత్రం జపం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఒక రక్షణ వలయం ఏర్పడి సర్వవేళల్లో ఆ దేవదేవుడు మనల్ని రక్షిస్తూ శత్రువుల నుండి సకల సమస్యల నుండి మన విముక్తిని ప్రసాదిస్తాడు. సర్వే జనాం సుఖినో భవంతు.